చేద్దాం. ఒక విషయం ఏమిటంటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. రోజు ఎడతెక్కకుండా స్కూల్కైనా కాలేజీకైనా వెళ్ళి పాఠాలు విని వాటిని బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎక్కువ ఫలితాలు గొప్ప ఫలితం వస్తుందా? తీరినప్పుడు వెళ్ళి కేవలం ఎగ్జామ్స్ అప్పుడు పరీక్షలప్పుడు చదివి రాసే వాళ్ళకి ఎక్కువ ఫలితాలు వస్తావా? కదా. ఈ మాట ఎందుకు చెప్పానంటే, అలాగనే రోజు చర్చికి వచ్చి వాక్యాన్ని ప్రార్థన చేసుకునే వాళ్ళకి వచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మనం కుదిరినప్పుడు వచ్చి ఏదో చేసాము చేపించుకున్నాము అంటే వచ్చే ఫలితాలకు కూడా తేడా ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేయబోతా ఉన్నాం. మీకు అర్థమైంది కదా విషయం. వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు తన సేవకుడైన అపోస్తుడైన పౌలు చేత సంఘానికి రాయించిన మాట. దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం లాస్ట్లో ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇది దేవుడు సంఘాల కొరకు రాయించిన మాట. ప్రార్థన ఎలా చేయాలి? వీలైనప్పుడు కాదు, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని దేవుడు సంఘ బిడ్డల కొరకు రాయించాడు. కాబట్టి ప్రార్థన ఎవరు చేసినా కూడా ఎడతెగకుండా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మన కుటుంబాల్లో కానీ, కూటమి ఏర్పాటు చేసుకున్న నరసింహరావు గారి కుటుంబంలో కానీ గొప్ప కార్యాలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రేరేపణ బట్టి ప్రార్థన ఎప్పుడు ఎడతెక్క ఉండాలి. యేసు ప్రభువు వారు కూడా ఏం చెప్పారంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని యేసు ప్రభువు చెప్పారు. ప్రార్థన అంటే విసుగు రాకూడదు, నిరుత్సాహం రాకూడదు, ప్రార్థన మానకూడదు. మనం ఒకవేళ ప్రార్థన మానేశామంటే మనం చేజేతులారా దేవుని సహాయాన్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. అవును, వెరీ గుడ్, కరెక్టే ఆ మాట. కాబట్టి ప్రార్థన మానకూడదు. దీనికి ఎడతెగక నిత్యం ప్రార్థన చేయాలి. అలా చేస్తే త్వరగా ప్రతిఫలాలు దొరుకుతాయి, అనుకున్నాయి జరుగుతాయి. లేకపోతే మరలా ఎదురవుతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి, ఇబ్బందులు కలిగిస్తానే ఉంటాయి, పూర్తిగా క్యూర్ కావు. కూకటి వేళతో పెళ్ళగించబడాలి అంటే ఎడతెగక ప్రార్థన ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ ఉంది, ఆమె న్యాయం కోసం పదే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు రావటం, అడగటం, జోగాడటం, మాటికి వచ్చి అడగటం ద్వారా అన్యాయస్తుడైన న్యాయాధిపతి సైతం ఈమెకి న్యాయం చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? రోజు 5వ వచనం. అవును, మాటికి వచ్చి గోజాడకుండా ఆమెకు న్యాయం తీర్చాలి అనుకున్నాడు. మనం కూడా ఎడతెక్క ప్రార్థన చేస్తే అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం చెయ్యాలనుకుంటే ప్రేమ, దయా, జాలి, కనికరం కలిగినటువంటి న్యాయాధిపతి అయిన మన తండ్రి, పరలోకపు తండ్రి త్వరగా జరిగిస్తాడు. అవును, ఎవరిని లెక్క చేయడు. అలాంటి వాడే న్యాయం చేయాలనుకున్నాడు. ఎందుకు? పద్దాకు వస్తుంది, పద్దాకు అడుగుతుంది,
ఇసుకిస్తుంది, మాటి మాటికి వస్తుంది. కాబట్టి మనం కూడా అందుకనే యేసు ప్రభువు ఇంకో మాట చెప్పారు. 7వ వచనం చదువుదాం. దేవుడు తన ఏర్పరచుకున్న ప్రజలు దివారాత్రములు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే, మొరపెడతా ఉంటే వారికి న్యాయం తీర్చడా? 8వ వచనం. ప్రశ్న ఆన్సర్ 2 యేసు ప్రభు చెప్పేశారు కదా. ప్రశ్న వేశారు, సమాధానం కూడా చెప్పేశారు. త్వరగా న్యాయం తీరుస్తాడు. మన జీవితాల్లో త్వరగా న్యాయం జరగాలి అంటే మాటి మాటికి ప్రార్థన చేయటమే, ఎడతెక్క ప్రార్థన చేయటమే, ఇసుగు లేకుండా నిత్యం ప్రార్థన చేయటమే. సమస్య వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇబ్బందిగా పరీక్షలు వచ్చినప్పుడే చదివితే ఎట్లా ఉంటుంది? అలాగ కాదు. మనం పట్టుదలగా ప్రార్థన చేయటం అన్నది చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా మనకు కావలసిన ప్రతిదాన్ని కూడా అనుదినము అడగమన్నాడు. 11వ అధ్యాయం లోకాసు వార్తలోనే 3వ వచనం చదువమ్మ. అనుదిన ఆహారము దినదినము మాకు దయచే. ఇది రోజు చేయాల్సిన ప్రార్థన కదా, రోజు. ఎందుకంటే మన అవసరాలు రోజు ఉంటాయి కదా. కాబట్టి మనం రోజు ప్రార్థన చేయాలి. అవును కదా. శరీరానికి తిండి ఆహారమే కాదు, వాక్యాహారం కూడా ఆత్మకు కావాలా. ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి పాఠాలు ఎందుకు వింటున్నారు? వాళ్ళకి పని లేక, డబ్బులు కట్టి మరి ఫీజులు కట్టి, దాంట్లో బలపడటం కోసం, భవిష్యత్తు కోసం. కాబట్టి మనం కూడా దేవుని మందిరానికి రావటం అన్నది చాలా అవసరము. ఆ మాట చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా యేసు ప్రభువు తెలియజేశారు. ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు ఊరి మీదకి వెళ్తూ ఉంటే ఏమి లేవు పాపం, ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ ఉన్నాడు అని ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఫ్రెండ్ ఇంటికి వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. అరే, ఒక 3 రొట్టెలు ఉంటే ఇవ్వరా, నా దగ్గర ఏమి లేవు, డబ్బులు అయిపోయినాయి, ఛార్జీలకి వాటికి అయిపోయింది, తినటానికి ఏమి లేదు, మరి నువ్వు నా ఫ్రెండు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు ఆ సహాయం చేస్తావని. లేరా, నాకు ఒక 3 రొట్టెలు ఉంటే చాలు, తిని కొనుక్కుంటాను అని అడుగుతున్నాడు. వీడు తలిపేది ఇట్లా అంటాడు. అరే బాబు, ఇప్పుడు ఈ టైంలో అర్ధరాత్రులు ఏముంటాయిరా అన్నాడు. కాదురా, అసలు ఏం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, ఇవ్వరా, నేను నీ మీద ఆశ పెట్టుకొని వచ్చాను, ఇవ్వరా అని అడుగుతున్నాడు. అడిగితే అరే నేను మంచాలు వేసుకున్నావురా, పిల్లలు భార్యలు పండుకున్నావురా, ఎట్టొస్తాను నేను, వీళ్ళు లేచి మళ్ళీ దాటుకుని ఎట్టొస్తాను, మంచాలు మా సొసైటీ ఇరుకిళ్ళు, మేము రాలేవురా అంటున్నాడు. లోన్ తలుపు తీయట్లే వాడు. వీడు తలుపు బాటుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. ఆఖరికి ఇక సిగ్గుపడల కదా. అన్నీ ఇవ్వగలిగిన దేవుడు, అన్నీ చేయగలిగిన దేవుని దగ్గర మనకు సిగ్గెందుకు? మనకు సిగ్గా? అందుకని వాడు స్నేహితుడి దగ్గరే సిగ్గు విడిచి, సిగ్గుపడకుండా వాడు లేచి వచ్చి ఇచ్చిందాకా అడుగుతానే ఉన్నాడు. అరే లేరా లేరా, తిన్న ఆకలి అవుతుందిరా, కడుపు కాలుతుందిరా, కళ్ళు తిరుగుతుందిరా, లేరా బాబు అంటా ఉంటే వాడికి లాభం లేదులే అనుకొని లేచి వచ్చి ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నాడు ఈ మాట చెప్పి, అటువలే మీరు కూడా అడగండి. అటువలే ఆ స్నేహితుడు ఏ విధంగా మాటి మాటికి అతను స్నేహితుడు లేచి వచ్చి ఇచ్చిందాకా అడిగాడో, మీరు కూడా మీకు కావలసిన వాటిని దేవుడు ఇచ్చేదాకా అడగండి, అప్పుడు ఇవ్వబడుతుంది. మేము అడిగేసాములే, ప్రార్థన చేసేసాము, అయిపోయింది మా కూటంలో అడిగేసాం, చెప్పేసాం దేవుడికి, విన్న వాళ్ళు ఇబ్బినేసాం, సాక్షుల్లో కూడా చెప్పేశాం, విజ్ఞాపన అడిగేసాం. అడగలే, అడుగుతున్నారుగా. మీ మీద నమ్మకం పెట్టుకొని నేను అడుగుతున్నాను,
నా ప్రార్థన చాలదు, కాబట్టి మీరు అందరూ కలిసి ప్రార్థన చేయాలి అని అడుగుతున్నారు కదా, విజ్ఞాపన కోరుతున్నారు కదా, విజ్ఞాపన కూడా కోరుతున్నా, ఇది జరగాలి అని అడుగుతున్నారు కదా. ఇక అడిగేసా అయిపోయిందిలే అని కాదు, అది ప్రార్థన పొందుకోవటానికి ఇది ఒక అవసరం. పట్టుదల అన్నది పొందుకునేదాకా ప్రార్థన చేయటం అన్నది చాలా అవసరం అని యేసు ప్రభువు వారు ఉపమానాల ద్వారా బోధించారు, నేర్పించారు, తెలియజేశారు. ఆయన ఎక్కట్లేదు బుర్రకి. ఎక్కిందా? మీరు మంచివాళ్ళు వాళ్ళు ఎక్కించుకుంటున్నారు, మంచిది, వెరీ గుడ్. ఆ విధంగా యేసు ప్రభువు వారు 2 ఉపమానాలు చెప్పారు. దేనికి? ఎడతెగక ప్రార్థన చేయాలి అన్న ఉద్దేశముతోనే. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు అడిగిన వెంటనే ఇవ్వకుండా ఎడతెగక అడిగే అంతవరకు ఎందుకని ఆగుతున్నాడు? విశ్వాసాన్ని శాస్త్రమైన అంటే వెంటనే చేస్తే ఇచ్చినాటికి ఇల్లు ఉండదు. ఎప్పుడైనా అడిగితే ఎత్తాలే అని అలవాటు పడిపోతారంటావు. అది నలగొట్టాలి. ఏ నలుగుతాం మనం? దేవుడు మనలో విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇచ్చే ముందు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చే ముందు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇది కూడా యేసు ప్రభువు వారు చూపించారు శిష్యులకి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ విషయంలో మనం చూస్తాం. కనాను స్త్రీ యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చింది, నమస్కారం చేసింది, మొక్కింది, అడిగింది, కరుణించమని ప్రార్థించింది. అయ్యా, నా బిడ్డ బాధపడతా ఉంది, దయ్యము చేత పీడించబడతా ఉంది, కాబట్టి నువ్వు మాకు సహాయం చేయమని, కరుణించమని అడిగింది. అయితే ఆ అమ్మాయితో యేసు ప్రభువు వారు 15వ అధ్యాయం 21 చదవండి. 21 ఒక కనాను స్త్రీ అన్న అమ్మాయి వచ్చింది. యేసు ప్రభువుని అడుగుతుంది, అయ్యా నన్ను కరుణించయ్యా, నా బిడ్డ దయ్యము చేత పీడించబడుతుంది, బహు బాధపడుతుందయ్యా అని కేకలేసి అడుగుతుంది. అసలు ఏంది? ఒక్క మాట, కనీసం ఉలుకు లేదు పలుకు లేదు అంటారు చూసావా? ఒక్క మాట అవునని కానీ కాదని కానీ అసలు మాట వెళ్ళిపోతున్నాడు, ఆగటం కూడా లేదు, వెళ్ళిపోతానే ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఆమె ఎంటబడతానే ఉంది, ఎంపడబడతానే ఉంది. శిష్యులు అంటారు, ప్రభువా ఈ అమ్మాయి ఎంపడవుతుంది, ఏదో ఒకటి చెప్పి పంపు, కేకలేస్తుంది, సహాయం అడుగుతానే ఉంది, కరుణించమంటానే ఉంది అని వీళ్ళంటే యేసు ప్రభువు అన్నాడు, అయినా పిల్లలకి కదా, పిల్లలకి ఇచ్చే రొట్టెను కుక్క పిల్లకి ఇవ్వకూడదు కదా అన్నాడు కదా. పిల్లలంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు. కుక్క పిల్ల అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మనటువంటి బ్యాచ్. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఇస్తాం, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏమిస్తాం? విశ్వాసం లేని వాళ్ళకి ఏమిస్తాం? పిల్లలకు అధికారం ఉంది, అడుగుతారు. ఎందుకంటే హక్కు. నా ఆస్తి నాకు బడాయి అన్నాడు. ఎందుకన్నాడు? హక్కు. అక్కడ చిన్న కుమారుడు కాదు, ఇక్కడ చిన్న కుమారుడు కూడా అడుగుతున్నాడు, నాకు ఇచ్చేయాలి. ఏ కుమారుడని అడుగుతాడు, ఎందుకంటే హక్కు, కొడుకు కాబట్టి. నేను అడగలేనే, నీకు కొడుకును కాదు కదా. అది కాబట్టి బిడ్డలకి. అప్పుడు ఆ అమ్మాయి అంది, ఎంత మాట అన్నాడు, ఎంత మాత్రం యేసయ్య దగ్గరికి సహాయాన్ని కొట్టి నన్ను ఎక్కువగా అన్నాడా? అందా? అల్లా. సరే చాలయ్యా, పిల్లలు తినేటప్పుడు ఆ పడ్డ ముక్కల్ని కుక్క పిల్లలు తింటాయి కదా, అది చాలా ఉంది. అప్పుడు అన్నాడు యేసు ప్రభువు వారు, అమ్మా నీ శ్వాసం గొప్పది అన్నాడు. నువ్వు కోరినట్లే అవుతుంది. నువ్వు కోరినట్టు అవ్వాలంటే నీ శ్వాసం గొప్పగా ఉండాలి.
అందుకే ఆ పరీక్ష. వెంటనే ఇవ్వకోకుండా పద్దాకా ఎండపడిందాకా ఆమెను పరీక్షిస్తా వచ్చాడనమాట. ఆలస్యం జరుగుతుంది, అడిగిన వెంటనే జరగటం లేదంటే ఏం జరుగుతున్నట్టు? విశ్వాస పరీక్ష జరుగుతున్నట్టు. అర్థమైంది కదా మీకు? మరి సింపుల్గా అర్థం చేసుకోండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మనకి పరీక్షలు జరుగుతాయి. పేతురు గారు ఏమంటాడంటే తను రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేనికంటే అమూల్యమైంది? దేనికంటే అమూల్యమైంది? ఏది అమూల్యమైంది? పాటలు వస్తున్నాయి కదరా, బంగారం పేరు సువర్ణ, సువర్ణానికి మారు పేరు ఏదో వస్తుంది కదా. సువర్ణం అంటే బంగారము కన్నా అమూల్యమైంది ఏంటో తెలుసా? మన విశ్వాసం. మన విశ్వాసము దేవుని దృష్టిలో మీకేం బంగారం ఎక్కువ విలువైంది. ఎందుకు కొనుక్కోట్లా? తలకాయ ఊగుతున్నారు ఇప్పుడు, అట్లా ఆగుతారు. బంగారం ఇష్టపడినటువంటి సిస్టర్స్ లేరు. మాకు లేదమ్మా బంగారం లేదా. ఏడా పాస్టర్ గారు పద్దాక అది కొనుక్కో. మా అమ్మాయి చిన్న అమ్మాయి బ్రాస్లెట్ తెచ్చింది నాకు. నేను తెప్పిస్తాను ఒక బ్రాస్లెట్ కొనుక్కోంటుంది పాస్టర్ గారు, ఏమో తరపున ఇవ్వాలని. నాకు అసలు ఏమవుతుంది, నేను పెట్టుకోను. కాకపోతే ఒక సిలువ ఉన్న ఉంగరం మాత్రం ఆదివారం రొట్టె డాక్స్ ఇచ్చేటప్పుడే పెడతా, మిగిలిన రోజులు పెట్టుకోను. అది తప్పనిసరిగా పెట్టుకోవాలి. వాళ్ళు అయితే ఆర్సీఎంలు అయితే మెల్లోనే వేసుకుంటారు కదా, కొంతమంది మెల్లో వేసుకుంటారు సిలువ. కానీ నేను చేతికి పెట్టుకుంటా, ఎందుకంటే ఈ చేతితో నేను ఇయ్యాలి కదా, అందుకని ఆ సిలువలు పెట్టుకుంటా. అందరూ బరాయించలేరు సిలువ. నేను పెట్టుకున్నాను, మీరు పెట్టుకోకూడదు. మీరు ఉంగరాలు సిలువలు వేసుకోకూడదు కదా. దాన్ని బరాయించగల సత్తా ఉండాలి కదా, అదేనమాట. నాకొద్దా మా బంగారం, ఇక్కడ ఇల్లు అయ్యి అసలు ఏమొద్దంట నేను. అందుకని ఎందుకంటే నేను వెళ్ళబోయేది అక్కడ. అమెరికా ఇల్లు కూడా ఉద్యోగాలు అక్కడ చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా. ఇక్కడ ఇల్లు ఎందుకు గడుతున్నారు? అపస్టేర్ ఎందుకు గడుతున్నారు? ఇక్కడ వస్తారు మళ్ళీ. మనం ఆడికి వెళ్తాం, అక్కడ ఉన్న బిల్డింగ్ చాలు నాకు. ఇదేం తీసుకెళ్తానా పాడా. కాబట్టి దేవుని దృష్టిలో ఏది విలువైంది? విశ్వాసం. దేనికన్నా? బంగారం కన్నా. ఇప్పుడు బంగారం మీద మక్కువ ఉన్నవాళ్ళు రేపు బంగారం మీద ఏం నడుపుతారా? ఇప్పుడు బంగారం జేబుల నుంచి పడి కళ్ళకద్దుకునే బ్యాచ్. ఈదులు ఎట్టుంటాయి? నడవాలా? అక్కడ దండం పెడితే కూర్చుంటావా? అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసం దేనికి నిలుస్తుంది? పరీక్షకు నిలుస్తుంది. నీ విశ్వాసం పరీక్షకు నిలిచిన తర్వాతే నువ్వు కోరినట్టు జరుగుతాయి, నువ్వు అనుకున్నవి జరుగుతాయి, నెరవేరుతాయి. పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు. పరీక్ష రాకోకుండా 10th పరీక్ష రాకుండా ఇంటర్మీడియట్లో కూర్చోబెడతారా? ఎవరైనా సరే, లెక్చరర్ అయినా సరే, పేపర్లు దిద్దేవాళ్ళు అయినా సరే, ఎస్ఎస్సి దిద్దుతా వాళ్ళు ఉంటారు కదా, బోర్డు అయినా సరే. నేను బోర్డులో నెంబర్ని మా అబ్బాయిని కూర్చోబెట్టడం కుదిరిద్దా? ఎవడికి కుదరదు. పరీక్ష జరగాల్సిందే కదా. నువ్వు కోరినట్టు జరగాలంటే పరీక్ష జరగాల్సిందే. అందుకని ఎడతెగక ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. 120 మంది మేడగదిలోకి వెళ్ళారు పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని. ఏం చేశారు? అరే మీరు చేస్తా ఉండండి, నేను రేపు వచ్చి కలుపుతారన్నాడు. 120 మందిలో అసలు అక్కడి నుంచి లేచారా? కదిలేరా? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఎప్పుడు దాకా? ఆత్మతో నింపబడిందాకా, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదాకా వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు.
ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు పరలోకం నుంచి భూమికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ప్రార్థనకున్న శక్తి. ఎడతెక్క ఉన్న ప్రార్థనకి శక్తి అది, మధ్య మధ్యలో చేసే ప్రార్థనలకు కాదు. అందుకని ప్రార్థనలు ఎలా చేయాలంటారు? ఎడతెగక ప్రార్థన చేయాలి. శిష్యులందరూ కూడా ఏం చేశారు? యేసు ప్రభువు వారి శిష్యులు లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనం. వీళ్ళు ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేస్తా ఉన్నారు. దేవాలయానికి కూడా రావాలి కదా. స్కూల్కి ఎడతెక్క వెళ్ళాలా, లేకపోతే ఎప్పుడో ఇన్స్పెక్టర్ ఏమన్నా? మన ఇన్స్పెక్టరా? మన సగ పెద్ద అయితే అవ్వచ్చు, కానీ ఆదివారం ఒక్కొక్క రోజు వస్తే కుదరదు. ప్రతిరోజు రావాలా. నువ్వు అనుకున్నవి జరగాలంటే, జరగకపోయినా పర్లేదండి, నీకు ఇట్లానే ఉంటుంది. ప్రతిరోజు శిష్యులైనా సరే ఎట్టొచ్చారు? మందిరంలో ఎట్టున్నారు? స్తుతులు ఎట్ట చెప్పారు? ప్రార్థనే కాదు, స్తుతులు కూడా ఎట్ట చెప్పారు? ఎడతెగక చేస్తేనే ఎరికో ప్రాకారాలు గోడలు కూలిపోయినాయి. అబ్బాయి ఇవాళ తిరిగాను రా, ఇవాళ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, రేపు ఆపేసి ఎల్లుండి తిరుగుతాం అన్నారు. ఎవడన్నా అందుంటే లక్షల జనాభా బోర్లు పట్టుకొని ఆ ప్రాకారాలు గోడలు కూలిన దాకా తిరుగుతానే ఉన్నారు, సుతిస్తానే ఉన్నారు. అబ్బు నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఎవరు నాగానా? ఆగితే అట్టకోలుతాయి. నువ్వు ప్రార్థన చేస్తావా, మందిరానికి వస్తావా, స్తుతులు చెల్లిస్తావా, నువ్వు భక్తిగా ఏది చేసినట్టు ఉండాలి. తెగ్గకూడదు. తెగిపోతే తెగినట్టే ఉంటుంది. తెగ్గకూడదు. ఎడతెక్కకుండా శిష్యులు ప్రార్థన చేశారు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది సంఘములో అద్భుతాలు జరిగినాయండి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయా? ఎందుకని? ఇంకా సరే, 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 42వ వచనం చదవము. ఆది సంఘం అంటే అలాగా అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎట్టున్నారు? బోధ కూడా ఎట్టనాలి. ఒక శనివారం వస్తే కుదిరిద్ది, ఆదివారం వస్తే కుదిరిద్ది అంటే కుదరదు. ఏమ్మా? ఎడతెగక ఉండాలి. సహవాసం అంటే ఏదో నెలకోసారి, వారానికి ఒకసారి వచ్చేది కాదు. సహవాసం అంటే ఒక సిస్టర్ గారు శనివారం వచ్చిన సహవాసం ఉంటుంది. రొట్టె దాక్షలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా సహవాసులుగా ఎంచబడరు. 20 రూపాయలు కట్టేవాళ్ళే కాదు, రొట్టె దాక్షాసం తినేవాళ్ళు, తిన్నోళ్ళు కూడా సహవాసంలో లెక్కించబడరు. రొట్టె దాక్షాసం ఎడుతున్నారు ఎడతెగక. 52 ఆదివారాలు ఉన్నాయి, ప్రభు దినాలు 52 ఆదివారాలు ఉన్నాయి. 52 ఆదివారాల్లో రొట్టె దాక్షలో పాల్గొన్నారు మీరు అందరూ? మనకు తప్పదు కాబట్టి, ఇచ్చేలేను కాబట్టి. 100కి 100% నేను ఆదివారం మానను. మా మేనకోళ్ళ పెళ్ళి అయినా సరే మానుకున్నా. మా బావోళ్ళు అందుకే రారు, మా అక్కాయిళ్ళు నా దగ్గరికి రారు. మరి దేవుని పని పక్కన పెట్టేది ఎవరు? మన శనివారం ప్రోగ్రాంకు రమ్మన్నారు మీటింగ్కి. నా బిడ్డలు వదిలిపెట్టి నేను రానని చెప్పాను. శనివారం విశ్రాంతి దినము చెప్పాలి. విశ్రాంతి దినం ఎలా ఎంచాలి? ఘనముగా ఎంచాలి, ఘనమైందిగా. కనీసం లోక వార్తలు చెప్పుకుంటాను కూడా అవకాశం లేదు. శనివారం 52 శనివారాలు నేను పాల్గొన్నా ఉన్న వాళ్ళు అల్లో చెప్పండి.
శని ఆదివారాలు పొరపాటును కూడా నేను మన గ్రామం దాటి వెళ్ళను. శనివారాలు హైదరాబాద్ రమ్మని ఎంత గొడవ చేస్తున్నారు, తప్పనిసరిగా రావాలయ్య గారు నువ్వు అని. కానీ రావాలి తెగ చెబుతున్నారు. నువ్వు 100 చెప్పు, శని ఆదివారాలు దేవుని సన్నిధిని ఇడిచిపెట్టి నేను ఎక్కడికి రాను, 100% రాను కదా అని చెప్తా. ఎవరికి వెళ్ళను, వెళ్ళటానికి వెళ్ళలేదు. నేను చాలా సందర్భాలు కూడా చెప్పా, శనివారం ఆదివారం ఎప్పుడు మిస్ చేయమాకండి, మిగిలిన వారాలు మిస్ చేసుకున్నా పర్లేదు, విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచాలి, ప్రభు దినంలో తప్పనిసరిగా రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనాలి కదా. మరి అది అది దేవుడి పని అంతేనండి. దేవుణ్ణి కాదని మనం చేయలేము సార్, నిజం, వాస్తవం అది కదా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తాడు, చిన్న ప్రవక్తని చిన్నగా చూడమాకండి. అయ్యో ఎంత ప్రయాసని నా బల్లను తృణీకరిస్తారు, నీ కోసం ఇక్కడ ప్రభువారి శరీరము రక్తం ఎదురు చూస్తుంది, సిద్ధపరచబడి ఇక్కడ ఉంది, ఇది ఎవరిది, నువ్వు పాలు పొందాలి, నువ్వు విడిచిపెట్టి దీన్ని తృణీకరించి వెళ్ళావు. ఫంక్షన్లని వెళ్ళేవాళ్ళు పనోళ్ళు రాలని నరసింహరావు గారు వెళ్ళారు. ఫంక్షన్లు మరి తప్పదు, వాళ్ళందరూ అన్ని లైన్ పెట్టుకుంటారు, ఆదివారం రెస్ట్ కాబట్టి సెలవు కాబట్టి అందరు కలిసి వస్తారు, చుట్టాలు వస్తారని వాళ్ళు పెట్టుకుంటారు. మనకు కుదరదు అది కదా. అందుకే కదా మనం 5ంటికే కూటమి పెట్టుకుంటున్నాం, 7ంటికల్లా రొట్టె ద్రాక్షరసం ఇచ్చేస్తున్నాను. ఇది అవ చేసుకొని వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి. చాలామంది పోట్లాడుతున్నారు కూటాలు పెట్టమని. అమరావతి నుంచి కూడా మేము వస్తాము, మా కూటాలు పెట్టాల్సిందే, మేము ఇక్కడ బాప్తీసం తీసుకున్నాం, మేము మీ ఆత్మీయ బిడ్డలు, మాకెందుకు కూటమి పెట్టమని అడుగుతున్నారు. ఇక్కడ మాకు ఇక్కడ వాళ్ళే మేము కొట్టుకులాడుతున్నాం ఖాళీ లేక. ఏడ పెట్టినమ్మా అంటే మాకు శనివారం కావాల్సిందే, 4వ శనివారం మాదే అంటున్నారు. మేము వస్తాం, బ్యాచ్ వస్తాం, కూటంలో పాల్గొంటాం, మాకు పెట్టాల్సిందే అని అడుగుతున్నారు. పేర్లు ఎందుకులే అమ్మా, పేర్లు ఎందుకులే కానీ 3 నెలల నుంచి గొడవ. నేను కాదమ్మా, నాకు చదువుకుంటానికి కూడా ఖాళీ ఉండలేదు. శనివారాలు కూడా ఉదయాలు కూడా పెట్టుకుంటున్నాం, శనివారం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది. దేవుని కూటాన్ని మిస్ చేసి మన సొంత కూటాలకు వాడుకోలేం, అది జరుపుకోకుండా. అప్పటికే 2 కూటాలు పెడుతున్నాను శనివారాలు, ఇంకా 3వది ఎక్కడ పెడతాను నేను? ఎవరికి తృప్తికరంగా ఉండలేదు శనివారాలు, ఎందుకంటే 3 కలిపి చెప్పాల్సి వస్తుంది. అదే ఒకటిగా చెబితే అర్థవంతంగా ఉంటుంది, వారికి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు 3 కూటాలు కలిపి మిక్సింగ్ చేసి మరి అట్టే కదా. అది ఇప్పుడు ఫ్రూట్స్ జ్యూస్ దగ్గరికి వెళ్ళి మిక్సర్ ఫ్రూట్స్ జ్యూస్ అడిగినట్టు ఉంది. అలా వద్దమ్మా, అలా వద్దు. 89వ కీర్తన టైం అవుతుంది చూడండి, 20వ వచనం. ఉమ్, 89వ కీర్తన 20వ వచనం. యాతాము రాశాడు కానీ దావీదు గురించి రాశాడు. దేవుడు చెప్తున్న మాట, నేను దావీదును కోరుకున్నాను, దేవుని చెయ్యంట దావీదు కంట ఎడతెగక తోడై ఉంటదంట. ఎందుకని? ఆయన ఎడతెగక ఉన్నాడు, ఎడతెక్క కృతజ్ఞత చెల్లిస్తాడు, ఎడతెక్క ప్రార్థన చేస్తాడు, రోజు స్తుతిస్తాడు. కాబట్టి మనం ఎడతెక్క చేస్తే దేవుడు కూడా ఎడతెక్క
తోడుగా ఉంటాడు, తన హస్తాన్ని తోడుగా ఉంచుతాడు. ఇలాపు వాక్యంలో ఇర్మియా గారు ఏమి రాస్తాడంటే 3వ అధ్యాయం 22వ వచనం. అది మనం ఎడతెగ్గ చేస్తా ఉంటే మన మీద ప్రేమ వాత్సల్యత ఆయన కూడా ఎడతెగ్గ కలుగుతూ ఉంటుంది. ఏం కలిగిద్ది మనకి ఎడతెక్కపోతే ఏదో ఇన్స్పెక్షన్లో వచ్చినట్టు కనబడతా ఉండి మాది కావాలి, మాకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఏమవుతుంది? నేను మాత్రం ఏం చేస్తాను కదా? మరి దేవునికి వాత్సల్యత కలగాలిగా నీ మీద. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది రేపు చెప్తాను. అది ఇప్పుడు నువ్వు చెప్పింది రేపు చెప్తా. కాబట్టి మీరు గమనించండి. అపోస్తులు ఏమన్నారంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యము ప్రార్థన. మేమంటే ఎవరమ్మా? 2వ వచనం చదువమ్మా. ఎవరాళ్ళు? నేను చెప్పే ముందు అపోస్తులు అని. అయినా లైన్లో ఉండారా లేదా అంటే ప్రజలు దేవుని పిల్లలు అంటున్నారు. బెత్తం పెట్టుకోవాలి ఇక్కడ మేము అంటే అపోస్తులు అని. అపోస్తులు ఏం చేస్తారు? ప్రార్థన యందు, వాక్య పరిచయందు. అది నా పని నేను చేస్తున్నానా? ప్రార్థన అందరూ చేస్తున్నానా? వాక్య పరిచయం రోజు చేస్తున్నానా? చేయబట్టి అన్ను నేను, ఎందుకంటే ఆ రోజు నేను పని చేయనట్టు లెక్క. అది కాబట్టి ఆ పని మేము చేస్తాం. కాబట్టి మీరు పరిచర్య చేయండి. మాకు అన్ని పరిచయలు మేమే చేసుకొని, వడ్డనాలు మేమే వడ్డించుకొని, వంటలు మేమే వండి, భోజనాలు వాళ్ళకి పెట్టి, మళ్ళీ మీ అందరి కోసం ప్రార్థన చేసి మళ్ళీ ఆడ కుదిరిద్ది. అందుకనే ఓ బ్యాచ్ ఉంది, వడ్డిచ్చే బ్యాచ్, హెల్ప్ చేసే బ్యాచ్, వంట వండేవాళ్ళు. ఇదంతా దేవుని పనే. ఏ విషయంలో దేవుని పక్షంగా చేసే ప్రతి పని దేవునికి స్తోత్రం. ఆ విధంగా చేయటం అన్నది చాలా మంచిదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా చేశారు కాబట్టి వాళ్ళు భూలోకాన్ని సైతం తలకిందులు చేయగలవారు అయ్యారు. తలకింద అయిపోతాయి మనం ఎడతెక్క చేస్తే ఏదైనా. కాబట్టి ఎడతెక్క చేయండి అమ్మా, చేయండి. వీలైతే నరసింహరావు గారు కూడా ఎడతెక్క వస్తే మంచిదన్న అభిప్రాయం. దేవుని ఉద్దేశం నాది కాదు. ఎప్పుడొచ్చినా అది చేనికాడికి వెళ్తానికి మోకాలు నొప్పులు ఉండవండి, నందిగా వెళ్ళటానికి మోకాలు నొప్పులు ఉండవండి. హాస్పిటల్ పొద్దున్నే 6ంటికే టెస్ట్ చేసుకుంటానికి. ఎక్కడ ఇప్పుడు కూడా ఆటో పెట్టి పిలుచుకో. ఇప్పుడు పొద్దున్నే కందు లక్ష్మి వాళ్ళు ఆటో వేసుకుంటారు. రావట్లా పొద్దున్నే 6ంటికి 5ంటికి రావట్లా. అది హృదయ మనస్సు ఉంటే మార్గాలు అనే వేరే ఉద్దేశం కాదు. తండ్రి లాంటి వాళ్ళు నాకు ఈ శోధనలన్నీ పోయి ఒడ్డు పడాలంటే ఇంతకన్నా మార్గం లేదండి. దేవుడు తప్ప ఎవరు చేయలేరు. మనం దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే దేవుడు మన పట్ల అంత ప్రాముఖ్యత ఇస్తాడు. పాపం చాలా కష్టపడి సమస్య వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాడు, ఫోన్ చేస్తాడు, ప్రార్థన చేయించుకుంటాం. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కృపను బట్టి జరిగింది అని మళ్ళీ సాక్ష్యం చెబుతారు ఫోన్లోనే. రోజు చేస్తారు. అంటే చర్చిగా రావటం లేదే కానీ మా కాంటాక్ట్ మాత్రం రోజు ఉంటుంది. ప్రార్థన ఎడతెక్కువ ఉంది, ప్రార్థన మాత్రం మా ఇద్దరికి ఎడతెక్కువ ఉంది. నేననేది ఏంటంటే అది దేవునితో ఎడతెక్కుంటే బాగుంటుంది అన్నది నా సందేశం. ఇంకా నేను చేసేదానికన్నా దేవుడు చేసేది గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు మా నరసింహరావు గారు కోరినట్లుగా అన్ని జరిగించును గాక. రేపు మళ్ళీ జరిగే కూటం వరకు కూడా దేవుడు కాసి కాపాడి సంరక్షించి వారి అవసరాన్ని తీర్చును గాక.